లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు భోజనానికి అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు బహుకరించారు. క్లబ్ సభ్యులు పాల్గొని వాటిని స్కూల్ ఉపాధ్యాయులకు అందజేశారు. స్థానిక ఐతానగర్ ప్యాట్సిన్పేటలోని డగ్లస్ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ నేరెళ్ల కృష్ణమోహన్ సహకారంతో స్కూల్ విద్యార్థులకు భోజనం చేసేందుకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపత్తి సుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. బడి బయట ఉన్న పిల్లల నిరక్షరాస్యతతో బాల కార్మికులుగా మారిపోతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఆహారం లభిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపించాలని నేరెళ్ల కృష్ణమోహన్ రావు కోరారు. కాకరపత్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ వంతుగా దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, నంబూరు శ్రీకుమార్, స్కూలు ప్రధానోపాధ్యాయురాలు చావలి స్వర్ణలత, ఉపాధ్యాయులు ఏ సుజాత, కరస్పాండెంట్ ఎస్ లతాకుమారి, కె జాకబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు ప్లస్ మా అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారు వారి సహాయంతో ఐతానగర్ ప్యాట్సిన్పేటలో ఉన్నటువంటి ది డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులకు భోజనానికి అవసరమైనటువంటి ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినందుకు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థులు చదువు మీద ఆధారపడి ఉన్నవాళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే కాయకష్టం చేసుకుంటూ లేదో ఏ హోటళ్ళలోనో ఎక్కడో పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చక్కగా చదువుకోవాల్సిన అవసరం పిల్లలకు ఎంతైనా ఉందనేది తల్లిదండ్రులు గుర్తించి ఉచితంగా విద్య నేర్పుతూ భోజనం పెడుతున్న అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించుకుంటే చాలా బాగుంటుంది. నేరెళ్ల కృష్ణమోహన్ గారు మా క్లబ్ అధ్యక్షులు. వారు ఉదార స్వభావంతో ఇక ఐతానగర్లో ఉన్నటువంటి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి కావాల్సినటువంటి ప్లేట్లు, గ్లాసులు, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఆహారము, బిస్కెట్ ప్యాకెట్స్ మరి ఉచితంగా వారికి అందించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉచిత సేవా కార్యక్రమాలు ఎందుకు చేయడానికి మేము నిర్ణయించుకున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులు ఏ రోజుకు ఆ రోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, కాయ కష్టం చేసుకుని పిల్లలకు సరైనటువంటి మరి అవసరమైనటువంటి వస్తువులు వారికి అందించేటువంటి పరిస్థితి ఉండదు వారికి. కాబట్టి మేము ఈ స్కూల్స్ని కొన్నిటిని అడాప్ట్ చేసుకుని, మరి ముఖ్యంగా ఐతానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకుని, మా యొక్క క్లబ్ సభ్యులు అనేక మంది మరి పుట్టినరోజు కానివ్వండి, అదేవిధంగా పెళ్లి రోజు కానివ్వండి, ఇలాంటి సందర్భాలని మరి మేము ఆధారం చేసుకుని అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది.